నీ ఆలి ఏంద్ర నాయన ఈ పార్క్ లో మొత్తం జంట్లే ఉన్నాయా? లేదు ఏంద్ర మా ఊడు పాము ఎక్కించుకుంటున్నా లే పోతావులే. వీడియో నాయన నన్ను వీడియో తీస్తున్నాడు, నా ఎవరాడున్నా నేను వెతుక్కుంటుంటే. అక్క సాండక్క నువ్వా? అక్క సెల్ఫీ అక్క, నిన్ను చూసుకొని ఒక్కో నాకు పాస్ ఆటం లేక నేను చూస్తుంటే సాండక్క. ఓయమ్మ దీని ఎగ్జైట్మెంట్ ఏందా? ఓయమ్మలే నీకు కిందికి తారనా? ఓయమ్మ రే ఎవరు నువ్వు ఇంత నల్ల కళ్ళం కొట్లకున్నావు? నీ ఆలి ఎందుకు నువ్వు మా జాతేనా? బిడ్డదానా నీ టీషర్ట్ బలుంది ఆగే. శాండీ రాలేటికి శాండీకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. పర్లేదన్నా, నాకు శాండీ అంటే చాలా ఇష్టం అన్న. ప్లీజ్ అన్న, యూట్యూబ్ లో నుంచి చూసి ప్రేమించాను. ప్లీజ్ అన్న. ఆగ్రా వాళ్ళ హస్బెండ్ కి చెప్తా. ఏంద్ర ఈ పార్క్ లో ఎవరికి వాడికి బాగా సెట్ అయినాడు, మన జాతి ఎవరు లేరారా? అన్న నమస్తే అన్న, నా పేరు శాండీ అన్న. ఏందన్నా నా పైకి ఎక్కుతున్నావు? అన్న తలపైన ఎక్కుతున్నావు. నీ ఆలి ఇదేం బాత్రూమ్ పోలేదు, ఇంత అర్జెంట్ అయినట్టు వస్తుంది నీ ఆలి. రే మా ఊరికి రా రోకనే. శాండీ కోసం అండమాన్ జైలుకైనా వస్తా అన్నా నేను. పో వెళ్ళిపో. ప్రాణం కన్నా ఓయమ్మ ఏందో పొట్టిదానా, వచ్చిన నుంచి ఘోరంగా సతాయిస్తున్నావు. నీ ఆలి మా ఊరు తీసుకొని పోయి రోకల్ బండ్లు వేసి దంచుతా నేను పొట్టిదానా. ఓయమ్మో ఎక్కడ శాండీ వచ్చినట్టుంది. దానికి దొరికినామంటే వాళ్ళు ఊరు తీసుకొని పోయి రోకల్ బండ్లు దంచుతుంది. ఎవరితో దాటుకుందాం రా స్వామి. ఓయమ్మో శాండీ ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. శాండీని తీసుకొని అయితే కబూన్ పార్క్ అయితే వచ్చిండే బెంగళూరుకి. శాండీ అయితే పార్క్ లోకి ఎంటర్ అయినప్పుడు ఏమేమి చేసింది తెలుసా? తిక్క పనులు చూడండి. చలో అక్కడ ఒకటి కాదనో, పార్క్ లో ఎవరి దగ్గర ఫుడ్ ఉంటో వాళ్ళ దగ్గర ఓడమో తిండమో. ఎట్ట కనిపెడుతుందో తెలియదు ఎవరి చేతుల్లో ఫుడ్ ఉందో. వామో రే మీరు ఆడుకుంటారు నాయన, నా ఫుడ్ తింటాను అంతే. జూలు జుట్టు నాయలా నీ యాలి మా ఇంటికి వచ్చి నా పెరగన్నమంతా తినేసావులే. నీ యాలి బొక్క చుక్కుతాని. ఏందే ఎక్కువ వరుస్తున్నావు? నీ యాలి నరాలు తీసి గుండ్రాలు చేస్తా. రే నా జోలికి రావద్దని రే, ఇందాక అక్క చెప్పింది కదా, నరాలు తీసి గుండ్రాలు చేస్తా. రే నువ్వు జంప్ అన్న వేస్తా, సిట్ అన్న వేస్తా, కానీ పార్క్ లో కుక్కలతో మాత్రం ఆడుకోలేను రే నేను. రే చూశారు కదా ఇందాక డాగ్స్ అయితే ఎంత ర్యాష్ అయిపోయినాయి. శాండీని అయితే కింద పాడేసిండే అవి. నేను అప్పుడు వీడియో షూట్ ఆన్ చేయలేదు, టైం బాగుండి శాండీకి అయితే ఏం కొరకలేదు. కింద పాడేసిన శాండీ అయితే తప్పించుకుని ఇక్కడ పరిగెత్తి వచ్చేసింది. శాండీ కథ అయితే ఇంక అప్పటి నుంచి అయితే శాండీ ఇంకా పైకి ఎక్కి కట్టపైకి మనుషులతో ఒకటి ఆడుకుంటుంది. వా నీ ఆలి పార్క్ లోకి వచ్చిన నుంచి వీని పంచాయతీ ఒకట నాయన. టీ షర్ట్ వేసుకొచ్చినాడు, బ్లూ టీ షర్ట్. నీ ఆలి విడిలే లే, నాకు పెళ్లి అయింది ఆల్రెడీ. నీ ఆలి నాకు కొట్టినానంటే కానీ రోకల్ బండి వేసుకొని దొంచుతా. నీ మా ఊరికి వేసుకొని నిన్నే లే, బ్లూ టీ షర్ట్ వెళ్ళిపోయి నుంచి ఆడి. వాడి బాధ తట్టుకోలేక శాండీకి అయితే బెల్ట్ వేసేసి ఎంట పట్టుకోమన్నాము. అస్సలు వదలటం లేడు శాండీని. రే మా ఊరికి రా రోకనే. అక్క నా బెల్ట్ వదలక్క ప్లీజ్ అక్క. అక్క వదలక్క, మా చిప్పిగా దగ్గర పోతా నేను. వదలక్క నా బెల్ట్. వీళ్ళు వచ్చేసి మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళే, అందుకే శాండీని గుర్తుపెట్టి ఇంక శాండీతోనే ఉన్నారు. ఏ పొట్టిదానా, అప్పటి నుంచి వెతుకుతున్నాను. నువ్వు వచ్చినప్పటి నుంచి ఈడున్నావా? నీ యాలి ఇంకోసారి కనపడిస్తావు అనుకో, రోకల్ బండి తీసుకొని తోలు దొంచుతానట్టే వేసే. వామో ఈ తిక్క దొంచుతుంది. ఇంకోసారి కనపడినా అక్క తల్లే. శాండీని అలా వదిలేసి నేను పామ్ దగ్గరకు వచ్చాను. స్నేక్ ని బల్లిని అయితే బాడీ మీద ఎక్కించేసుకున్నాను. మన సబ్స్క్రైబర్స్ కి ఎవరికైనా ఈ బల్లి గానీ ఈ స్నేక్ బ్రీడ్ తెలిసింటే కామెంట్ చేయండి. People don't tend to see such things as well. They see in the wild. Except even to see such things, they're not supposed to touch it or handle them. Is this venom? Yeah. So it's a thing. People should be aware. Like not all things are dangerous. You are friendly. No. ఇది వచ్చేసి నాన్ వెనమస్ స్నేక్. విషం అయితే ఉండదు. మనం ఇంట్లో డాగ్స్ ని క్యాట్స్ ని ఎలా పెంచుకుంటామో వాళ్ళు కూడా అలా పాముని పెంచుకున్నారు. ఇది వచ్చేసి బ్రీడ్ ఏదో నేమ్ చెప్తున్నారు వాళ్ళు, కానీ నాకు ఐడియా లేదు. మనకు తెలిసింటే కామెంట్ చేయండి వీడియో చూసే వాళ్ళందరూ. చలో మరి చాలా బాగుంది అసలు పాకుతుంటే. బాగుంటుంది రైపు నేను పాకుతారు నీ యాలిలే. ఆ పాము చెవులు పోయి నోట్లో వచ్చేసి బయటికి నన్ను ఇంటికి ఎవరు తీసుకుపోతారు? నీ యాలి గుద్దుతాలు ఇంకోసారి పాకించుకున్నావంటే. మనతో అయితే ఆడుకుంటది, నాతోనో మనుషులతోనో. తర్వాత ఎక్కడన్నా ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ కోసము ఇవన్నీ చేష్టలు చేస్తుంది, కానీ డాగ్స్ తో మాత్రం ఆడుకోదు.
Be very careful because again this guy also will jump. ఒరే చెప్పి దూరం పెట్టరా నాయన, బల్లి ఎగురుతాదంట నీ ఆలి ఆడ ఎగరని చోట ఎగిరిందే. ఇంతసేపు శాండీ ఫన్ చూసినారు కదా, ఒక్కసారి ఈ కబూన్ పార్క్ లేకి ఎన్ని బ్రీడ్స్, ఎన్ని డిఫరెంట్ డాగ్స్, ఎన్ని రకాలు వచ్చినాయో ఒక్కసారి చూసేద్దాం. చలో హాయ్ ఫ్రెండ్స్, ఏం ఆరెంజ్ టీ షర్ట్ వేసుకొని సల్ల కూర్చున్నాకున్నారా? ఆడుకొని అలసిపోయింది. రెడీ. ఎంత క్యూట్ ఉంది చూడు. రీ బాగున్నానా? అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మచ్చలు కుక్క, నీ పని చూసుకోలేదంటే మచ్చలు పెట్టట్టు కొడతా. సింబా సింబా ఐ విల్ టేక్ సింబా. దాని టంగ్ చూడండి అంత బ్రౌనిష్ లో ఉంది అస్సలు. అది నమ్ము వచ్చిన వేరే వచ్చిన మాట. What's his name? Which breed is he? Hello. You bite? Charlie, yeah, but Zoe. Chicken. ఇది చూసండి, పోసండి. బాగా హ్యాపీగా ఆడుకొని ఫుల్ పొడికైంది తిక్కదైతే. ఫుల్ ఇంకా స్లీప్. ఇంకా ఎప్పుడెప్పుడు శాండీ లేస్తే ఇంక ఇంటికి స్టార్ట్ అయిదామని చూస్తున్నాము. లేచినప్పుడే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం. ఏం తెలియని దాంట్లో కెట్టుని చూడండి ఇద్దరిలో. బాగా ఫుల్ అలసిపోయింది ఆడుకొని. పైకి లేనా లేసావు, లేయ్యే లే, పైకి లేసావుతి, లేయి శాండీ, పైకి అది లే అది. బా కాళ్ళు పట్టుకోపోయినా తిక్క శాండీకి. చాలది రంగు తిజ్జరు పామింగా పామ ఇంటికి. చలో పా, బ్యాగ్ తీసుకో, బెల్ట్ తీసుకో, నీ బెల్ట్ తీసుకో పదం. అదే బెల్ట్ తీసుకో పదముగా. నీకు గిన్నె తీసుకొస్తా, నువ్వు బెల్ట్ తీసుకో బెల్ట్ తీసుకో పదం. పా ఇంకా పా మరి ఇంకా దా రా పాముదా. సెండ్ సెల్లు దొక్కుతాడా మొబైల్. దా పదాం రా మరి రంగ దా పా ఇంకా ఉరుకు రన్ ఫాస్ట్ రన్ రా